కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం నందు సిపిఐ పార్టీ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ పేరు మాత్రమే ఎమ్మిగనూరు మున్సిపాలిటీ గ్రేడ్ 1 అని పనిలో మాత్రం గ్రేడ్ 0 అని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో పై మెరుగులు దిద్దుతూ కలర్ లైట్లు వేస్తూ 4 మొక్కలు నాటినంత మాత్రాన ఊరంతా అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఒకసారి మున్సిపల్ అధికారులు పట్టణంలోని శివారు కాలనీలు అయిన సంజీవ్ నగర్, రాఘవేంద్ర కాలనీ, శివన్న నగర్, మిలిటరీ కాలనీ, మైనార్టీ కాలనీ, ఎల్లమ్మ బీడు, లక్ష్మీపేట తదితర కాలనీలో మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్ లైన్లు, విద్యుత్ స్తంభాలు వంటివి ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. వార్డు సమస్యలు పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేయడానికైనా సిపిఐ పార్టీ వెనకాడదని అని రంగన్న తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కమిషనర్ బయటికి వెంటనే రావాలి. మున్సిపల్ కమిషనర్ బయటికి వెంటనే ఎమ్మెల్యే ఇంటికాడ అయిపో జయరాజరెడ్డి ఇంటికాడ లేకపోతే ఇంటికాడ 4 మాటలు రోడ్ వేస్తున్నారు. మీరు మా ఇళ్ళ కాడ ఎయిటింగ్ లేదా? డబ్బాలు కడుతున్నాం సార్. 3 నెలలకు ఒకరు గుర్తు పెంచుతాం, వడ్డీ వేపిస్తాం. దానికి గౌడు దానికి బాధ్యతడు మీరే కదా. ఏం మాట్లాడతారు? రిక్వెస్ట్ చేస్తున్నాం. మైనార్టీ కాలనీ, శివన్ నగర్, రాఘవేంద్ర కాలనీ, సంజీవయ్య నగర్, లక్ష్మీపేట తదితర కాలనీలో ప్రజలు కనీస సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యలపైన తక్షణమే స్పందించి ఆ సమస్యలు పరిష్కరించి కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకు అడుగుతున్నామంటే కోట్ల మున్సిపాలిటీ గుర్తులు వస్తున్నాయి, అదేవిధంగా మనం గుర్తులు కడుతున్నాం, కానీ కనీస సౌకర్యాలు కరువైపోయినాయి. కాబట్టి సార్ స్పందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మిగనూరు పట్టణం సంబంధించి మైనారిటీ కాలనీలో ఆల్రెడీ ఎక్కడైతే గుంతలు ఉన్నాయో వాటన్నిటి కూడా పూడ్చిపడి గ్రావెల్ రోడ్స్ వేస్తున్నాం. దాదాపు 1 కిలోమీటర్ గ్రావెల్ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా 40 లక్షలతో మైనారిటీ కాలనీలో సీసీ డ్రైన్, పక్క డ్రైన్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా వర్క్ జరుగుతుంది. జంగిల్ క్లియరెన్స్ దాదాపు 1 లక్ష రూపాయలు పెట్టి జంగిల్ క్లియరెన్స్ మొత్తం పిచ్చి మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మొక్కలన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. తర్వాత మొత్తం ఏదైతే మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైన్స్ అన్ని కూడా దాదాపు 14 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఈ డ్రైన్స్ అన్ని కూడా డీసిల్ట్రేషన్ అంటే కాలువ పూడిత కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం అన్ని పూడికలు కూడా తీస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ శివన్న నగర్ లో ఆల్రెడీ మనం దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి ఇప్పుడు ఆల్రెడీ టెండర్ పిలవడం జరిగింది. ఈ వర్క్స్ కూడా వితిన్ 15 డేస్ లోపల వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంఎస్ నగర్ లో కూడా వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఎక్కడైతే ఈ పెరిఫెరల్లో ఉన్నాయో వీటన్నిటిలో కూడా డ్రైన్స్, రోడ్స్ అన్నిటి కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. శివన్ నగర్ రోజు తిరుగుతున్నాం. అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయిలో శివారు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి, గగ్గోలు పెడుతున్నటువంటి ప్రాంతాల్లో కనీసం సీసీ రోడ్లు కానీ, తాగినీటి పైప్ లైన్లు కానీ, డ్రైనేజీలు కానీ, విద్యుత్ స్తంభాలు లాంటి ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధి చెందని చెప్తే మేము ఒప్పుకుంటాం. కానీ తుది మెరుగులు దిద్ది పైన మెరుగులు దిద్ది ఈ అంగరంగ వైభవంగా ఎమ్మిగనూరు పట్టణం అభివృద్ధి చేశామని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తే మాత్రం భారత కమ్యూనిస్టు పార్టీగా మేము చూస్తూ ఊరుకోం. కేవలం రోడ్లకు రంగులేసినంత మాత్రాన అభివృద్ధి కాదు. మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, శివారు ప్రాంతాలకు వెళ్ళండి. వర్షాకాలం వస్తే కనీసం కాలు పెట్టడానికి కూడా సందులేటువంటి బురదలో ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీలు ఎన్నున్నాయి ఇవాళ మేము చూపిస్తామని చెప్పి ఇవాళ మున్సిపల్ అధికారులను మేము కోరుతున్నాం. కేవలం టౌన్లో రోడ్లు ఉన్న మాత్రమే రోడ్లు వేశారు. మీరు రోడ్ల మీద దొరుకుతున్నారు కాబట్టి ఆ ప్రాంతం మీకు తెలియదు. ఈ శివారు ప్రాంతాలకు మీరు అడుగు పెట్టాలని చెప్తున్నాం. ప్రధానంగా ఇవాళ రాఘవేంద్ర కాలనీ, సంజీవ్ నగర్ సంబంధించినటువంటి కాలనీలో కనీసం తాగడానికి పైప్ లైన్ లేక ట్యాంకర్లతో వచ్చే నీళ్లు 2 రోజులకో 3 రోజులకో నీళ్ళు వస్తే ఆ నీళ్లు తాగడం వల్ల అన్ని ట్యాంకర్లు ఉన్నటువంటి ఇనుము పురుగులతో ఇవాళ నీళ్లు తాగుతున్నటువంటి సందర్భంలోనే రాఘవేంద్ర కాలనీ సంబంధించిన దాదాపు 20 మంది హాస్పిటల్ పాల్గొనడం జరిగింది. మేమేమన్నా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా? మేము గుత్తలు చెల్లిస్తున్నాం, మేము మున్సిపాలిటీ పన్నులు కడుతున్నాం. కాబట్టి మా కాలనీలో ఖచ్చితంగా తాగిడి పైప్ లైన్లు ఏర్పాటు చేయండి, సీసీ రోడ్లు ఏర్పాటు చేయండి, డ్రైనేజీలు ఏర్పాటు చేయండి, వీధి స్తంభాలను ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం
దున్నపోతు మీద వర్షం కుర్చే విధంగా ఇవాళ వీళ్ళు వివరిస్తున్న తీరును మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు నిద్ర మేల్కోలేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఆ వైపున పెద్ద ఎత్తున ముట్టడి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీరు కూడా దృష్టి సారించాలి. ఎమ్మెల్యేలు పట్టణం పూర్తిగా అంధకారం అవుతుంది. శివార ప్రాంతాలపైన మీరు దృష్టి పెట్టి తక్షణమే ఆ ప్రాంతాలను మీరు పరిశీలన చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కోరుతున్నాం. అంతేగాని మున్సిపల్ అధికారులు అంతా బాగు చేస్తున్నారంటే ఏదో సామెత ఉంది, ఉట్టికే ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరనన్నట్టు ఇవాళ మున్సిపల్ అధికారుల పనితీరు ఆ పద్ధతిలో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రేపటి నుంచి కూడా శివారు ప్రాంతాలకు మీరు వెళ్లాల్సిందే. వెళ్ళే విధంగా మేము పోరాటం చేస్తాం. ప్రధానంగా లక్ష్మీపేట సంబంధించినటువంటి కాలనీలో సీసీ రోడ్లు లేక 20 ఏళ్ళు అయింది. కనీసం మున్సిపల్ అధికారులు కానీ ఆ యొక్క కాలనీలో మీరు జీప్లో వెళ్తే ఎన్ని పల్టీలు కొడతారో మీకు ఒకసారి అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. చంద్రాయకొట్టలో ఇవాళ రోడ్లు వేస్తామని చెప్పి గత ప్రభుత్వం మోకాల వరకు తవ్వేసి వదిలేయడం జరిగింది. చిన్న వర్షం వచ్చినా మోకాల లోతు నీళ్ళు ఆగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని ఎవరు పడుచుకుంటారని చెప్పి చెప్తున్నాం. అదే సందర్భంగా మైనార్టీ కాలనీ దాదాపు కాలనీ ఏర్పడి 20 ఏళ్ళు కావస్తుంది. కనీసం సీసీ రోడ్లు ఏక మున్సిపాలిటీకి స్తోమత లేకపోయినా, ఈ అధికారులకు చొరవ లేకపోయినా కనీసం గ్రావెల్ రోడ్లైనా ఈ శివారు ప్రాంతాల్లో వేయాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఛాంబర్లకు చొచ్చుకుపోవడానికి కూడా కమ్యూనిస్టు పార్టీ వెనకాడదని చెప్పి ఆ వైపున మీరు రంగులు వేసేంత మాత్రాన, చెట్లు నాటంత మాత్రాన, అదేవిధంగా లైట్లు వేసేంత మాత్రాన ఎమ్మెల్యేలు అభివృద్ధి చెందమంటే మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరని చెప్పి మున్సిపల్ అధికారులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి శివారు ప్రాంతాల్లో మీరు ప్రయత్నం చేయాలి. శివారు ప్రాంత సమస్యలు పరిష్కరించాలి. శివారు ప్రాంతాల్లో మీరు ప్రకటించాలి. శివారు ప్రాంతాల్లో నీళ్లు తాగాలని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి గాను, నిరాదీక్షలకు గాను ఆ వైపున దృష్టి బొమ్మలు కాల్చడానికి కూడా ఏ మాత్రం వెనకాడదు కమ్యూనిస్టు పార్టీ అని చెప్పి ఇక్కడున్న మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.